తుఫాన్ నష్టాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారి సమస్యలపై మౌనం వహిస్తుందన్నారు. ఎంత పంట నష్టం జరిగిందో, ఎంతమందికి పరిహారం ఇచ్చారో తెలపాలన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకపోతే బీజేపీ తీవ్ర ఆందోళన చేపడుతుంది అని హెచ్చరించారు. రైతు ప్రయోజనాల కోసం బీజేపీ నిరంతరాయంగా పోరాటం చేస్తుందని మహేష్ రెడ్డి చెప్పారు. ఏ రైతుల ఓటు దండుకొని ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి, అదే రైతులను విస్మరిస్తూ వాళ్ళ కష్టాలలో కొంతవరకైనా కూడా నేను ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి వరి పంట నష్టం గాని, మక్కల నష్టం కానివ్వండి, టర్మరిక్ కూడా నష్టం జరిగింది, అన్ని పంటలకు నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి అకాల వర్షాల వలన ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంతమంది రైతులు మీరు ఆదుకున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో, కాంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం కనపడుతుంది. ఏ రోజు కూడా ప్రజల్ని ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు. ఒక వరి పంట వేయాలంటే కనీసం 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి కావాలి. రైతులు ఈ రోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళొచ్చిన, పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది, కనీసం 20 క్వింటాలు ఈసారి రాలేదు. విపరీతమైనటువంటి అధిక వర్షపాతం వల్ల వచ్చిన 20 క్వింటాలు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయి ధాన్యం అంతా నీళ్లలో ఉంటే రైతులు బాధపడుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే ఎవరైనా చలించిపోవాల్సిందే. మరి అంత బాధలో ఈ రోజు రైతులు ఉండి ప్రభుత్వం వైపు సాయం చేస్తారని ఎదురు చూస్తా ఉంటే కేవలం పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమవుతారు తప్ప మీరు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటి వరకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదంటే